హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు మళ్ళీ సమ్మెబాట పడుతున్నారని చెప్పి మీకు ఆల్రెడీ తెలుసు. గత 10-15 రోజుల నుంచి అయితే ఈ ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులైన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, వాళ్ళ అనుబంధ ఈ సంఘ నాయకులు దీని గురించి ఒక కార్యాచరణ కూడా మొదలుపెట్టి ప్రతి జిల్లాలో ఉద్యమ సన్నద్ధ సభ అని పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ ఈరోజు శ్రీకాకుళంలో అయితే జరగాల్సి ఉంది, కానీ ఈరోజు జరగాల్సిన ఈ సభ అయితే క్యాన్సిల్ అయ్యింది. దానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ హుటాహుటిన ఈ ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు వాళ్ళ సంఘ నాయకుల్ని అమరావతిలో పిలిచి అసలు ప్రాబ్లమ్స్ ఏంటని నిన్నైతే జరిగిన మీటింగ్లో అడిగారు. సో దాంట్లో మనకి తెలిసింది ఏంటంటే తక్షణమే పీఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేసి ఐఆర్ ప్రకటించి పెండింగ్లో ఉన్న డిఏల్ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది గవర్నమెంట్ చేయకపోతే ఖచ్చితంగా మరో కార్యాచరణ అయితే మేము ప్రకటిస్తాము, ఉద్యమానికి రెడీగా ఉన్నామని చెప్పి ఏపీజేఏసీ చెప్పినట్టయితే మనకు తెలిసింది. దీని గురించి మన అనగాని సత్యప్రసాద్ గారు కానీ లేదంటే కొలుసు పార్థసారథి గారిని వీళ్ళు గవర్నమెంట్ తరపున ఈ సంఘ నాయకులతో అయితే మాట్లాడారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ నెల 21 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఒక మీటింగ్ అయితే మళ్ళీ కండక్ట్ చేసుకుందాం. ఈసారి ఏపీజేఏసీ అమరావతియే కాదు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయిన అన్ని సంఘాలతో గవర్నమెంట్ తరపు నుంచి మేము వచ్చి డిస్కస్ చేస్తాము. అప్పటిదాకా ఎటువంటి ఉద్యమ కార్యాచరణ కానీ అలాంటివి ఏదైనా ఉంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి, ఆపేయండి అని చెప్పడంతో ఈరోజు జరగాల్సిన శ్రీకాకుళంలో ఈ సన్నద్ధ సభ, ఉద్యమ సన్నద్ధ సభ దాన్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే చెప్పారు. వీళ్ళు చెప్తున్న మెయిన్ డిమాండ్స్ టోటల్ 22 డిమాండ్స్లో ప్రధాన డిమాండ్లు వచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని చెప్పి, కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించాలి, సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని చెప్పి, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి, మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలి, ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలి. ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్గానే ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటూ దానికి ప్రైవేట్ పరంగా చేస్తుందన్న ఒక ఆరోపణ ఉంది. సో దానికోసమే ఈ పాయింట్ని అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రత్యేక సర్వీసులు, అలాగే మెయిన్గా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఇది లాంగ్ టర్మ్గా పెండింగ్ పడిపోయిన ఇది ఒక బకాయి. నెక్స్ట్ ప్రధాన సమస్యలతో ఇలా 22 సమస్యలతో మేము రెడీగా ఉన్నాము. ఇవి మీరు క్లియర్ చేయని పక్షంలో ఖచ్చితంగా ఇది ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాము అని చెప్పి అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే గవర్నమెంట్ తరపు నుంచి ఇలా మంత్రులు వచ్చి మీటింగ్ చేయటం అనేది ఒక శుభపరిణామమే అని చెప్పాలి. దానికి కూడా రీజన్ లేకపోలేదండి. ఎందుకంటే నిన్నే సీఎం చంద్రబాబు గారు ఎస్ఐఆర్ అయిపోయిన వెంటనే సెప్టెంబర్ చివరిలో కానీ అక్టోబర్లో కానీ స్థానిక సంస్థలకు ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే వదులుతాము, ఎలక్షన్ జరగబోతుంది, క్యాడర్ అంతా సిద్ధంగా ఉండండి అని చెప్పి పిలుపునివ్వడం. సో దానికి ఖచ్చితంగా లింక్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్స్ జరిగే టైంలో సో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత తీసుకురావాలని ఏ ప్రభుత్వము, అది మెయిన్గా రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ అయితే అస్సలు అనుకోదు. సో ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి ఖచ్చితంగా లింక్ ఉందని మామూలు ఎవరైనా దీన్ని అసెస్ చేసి చెప్పగలరు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే విసుగెత్తిపోయారనేది మాట వాస్తవం. ఎందుకంటే మెయిన్గా ఈ సంఘ నాయకుల మీద చాలా కోపంగా ఉన్నారు. ఈవెన్ మన వీడియోస్లో చాలా కమెంట్స్ వీళ్ళ మీదే నెగిటివ్గా ఎందుకు పోర్ట్రే అవుతున్నాయంటే గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళైనా కూడా ఇంకా ఈ సంఘ పెద్దలు కానీ సంఘ నాయకులు కానీ గవర్నమెంట్కి వాళ్ళ దగ్గర నుంచి మనం రావాల్సిన ఆర్థికేతర పనులు కానీ డిమాండ్లు కానీ సాధించుకోలేకపోయాము. సో 2 ఏళ్ల కాలం అవుతున్నా కూడా ఏమీ చేయలేకపోయినా ఒక నిరాశ నిస్పృహ ఉద్యోగుల్లో ఉంది. ఆ ఒత్తిడే ఖచ్చితంగా ఈ ఉద్యమ నాయకుల ఈ సంఘ పెద్దల మీద ఉండటంతో వాళ్ళు చివరాఖరికి ఈ ఉద్యమ కార్యాచరణకి శ్రీకారం అయితే చుట్టారు. సో అందుకే తప్ప సో మెయిన్ ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పటికే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం 1 డిఏనే ఇవ్వడం, ఇంకా 5 డిఏలు పెండింగ్లో ఉండటం, అసలు పీఆర్సీ కమిషనర్నే వేయకపోవటం, 2023 నుంచి అసలు పీఆర్సీ లేకపోవటం, ఐఆర్ ఇస్తారనుకుంటే గవర్నమెంట్ రాగానే ఐఆర్ కూడా ఇవ్వకపోవటం, లీవ్ ఎన్కాష్మెంట్స్ కానీ లేదంటే సరెండర్ లీవ్స్ మిగతా ఎంప్లాయీస్కి కానీ ఇలా చూసుకుంటూ చూస్తే కొన్ని వేల కోట్ల బకాయిలు ఉద్యోగులకు రావాల్సినవి అలాగే ఉండిపోవటం. దీంట్లో వల్ల ఆల్రెడీ వర్క్ చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇబ్బందిగానే ఉంది, రిటైర్ అయిన పెన్షనర్స్కి వాళ్ళకి ఇబ్బందిగా ఉందని చెప్పి ఎక్కువగా ప్రెషర్ ఈ నాయకుల మీద ఉండటం. సో ఎట్టకేలకు ఈ గవర్నమెంట్ మీద అయితే ఇంకా ఉద్యమం చేయకపోతే కనీసం కొన్నైనా
ఈ డిమాండ్స్లో సాధించుకోలేమని వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయటం, దీనికి కంపారిటివ్లీ ఈ ఎలక్షన్స్ జరుగుతుండటం కంపల్సరీ ఇంకా అక్టోబర్ నవంబర్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే జారీ అవ్వబోతుంది స్థానిక సంస్థల ఎన్నికల గురించి. సో ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి, సో ఈ టైంలో ఎందుకు ఈ మీటింగ్స్తో మళ్ళీ కాలయాపన చేస్తున్నారా లేకపోతే ఏదైనా అవుట్కమ్ వస్తుందా అనేది మనకి 21 రోజు తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఏపీజేఏసీ అమరావతి చెప్పిన డిమాండ్స్లో కొన్ని డిమాండ్స్ మేము ఈ ఆర్థిక శాఖతో మేము చర్చించి 21 లోపే దాని గురించి ఒక మార్గం చూపిస్తామని కొలుసు పార్థసారథి గారు, అనగాని సత్యప్రసాద్ గారు అయితే చెప్పారు. కాబట్టి సో 21 కల్లా మళ్ళీ పాడిందే పాటగా ఓల్డ్ స్క్రిప్ట్ మళ్ళీ ఇదే లీవ్ ఎన్కాష్మెంట్లు, ఐఆర్, పిఆర్సీ అని చెప్పకుండా సో దానికి ఏమైనా సొల్యూషన్ చూపిస్తారా, లేకపోతే డిఏ ఈ ఎలక్షన్స్ లోపు ఏమైనా ఒకటైనా రెండైనా డిఏలే ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అనేది మొత్తానికి ఈ నెలలో మనకి ఖచ్చితంగా క్లారిటీ అయితే వచ్చేలా ఉంది. సో 21న జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ మీటింగ్లో ఎన్ని సాధించుకుంటారనేది చూడాలి. ఎందుకంటే 2 రోజుల క్రితమే అంగన్వాడీ వర్కర్స్ కానీ లేకపోతే హెల్పర్స్ కానీ వాళ్ళు చేస్తున్నారు ధర్నా వాళ్ళ ఆర్థికేతర సమస్యల గురించి. సో ఇలాంటి టైంలో ఈ ఎలక్షన్స్ ఇవన్నీ ఉంటాం, ఎంప్లాయీస్ కూడా బ్యాడ్గా ఉంటాం అనేది ఏ ప్రభుత్వం కూడా అంత పాజిటివ్గా తీసుకోదు. కాబట్టి దీనికి చెక్ పెట్టాలని చెప్పి చంద్రబాబు గారు ఆల్రెడీ ఈ దృష్టి పెట్టినట్టున్నారు. ఎలక్షన్స్ సజావుగా సాగించుకొని ఎవరైనా ఈ విత్ పాజిటివ్ మైండ్ సెట్తోనే ఎలక్షన్స్ వెళ్ళాలనుకుంటారు. కాబట్టి సో ఉద్యోగులు కూడాను కొద్దో గొప్ప కనీసం కొన్నైనా వాళ్ళు చెప్పిన డిమాండ్స్లో తీర్చగలిగితే, ఒక ఆల్రెడీ 2 years అయింది కాబట్టి సో దీన్ని పోస్ట్పోన్ చేయడానికి కూడా ఎక్కువ టైం అడగలేరు. కాబట్టి ఆల్రెడీ 2 years అయిపోయింది కాబట్టి సో ఇంకా టైం ఎక్స్టెండ్ చేస్తే బాగోదు. కాబట్టి సో సీఎం చంద్రబాబు గారు ఏం చెప్తారనేది రేపు జూలై 21న ఆ రోజు జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో అయితే మనకు తెలియబోతుంది. సో ఇంతకన్నా ఎక్కువ డ్రాగ్ చేస్తారా గవర్నమెంట్, లేదంటే ఏదైనా ఫండ్స్ రిలీజ్ చేస్తారా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అనేది ఆ రోజు వేచి చూద్దాం. అలాగే లాంగ్ స్టాండింగ్లో ఉన్న ఈ గ్రామ సచివాలయ ఉద్యోగుల ఈ నోషనల్ ఇంక్రిమెంట్లు, అలాగే వాళ్ళ ప్రమోషన్ ఛానల్ కూడాను రేపు 13వ తారీఖున అమరావతిలో అది కూడా ఓ మీటింగ్ జరగబోతుంది. సో ఆ ప్రమోషన్ ఫైల్ కూడా ఇంకా ఫైనలైజ్ అయిపోతుందా లేదా అనేది అది కూడా రేపు వేచి చూడాలి. సో మొత్తానికి జూలై నెలలో చాలా వరకు ఈ ఇష్యూస్ మీద కొంత క్లారిటీ వచ్చేలా ఉందనైతే మనకు తెలుస్తుంది. ఇంకా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి ఏదైనా ఇష్యూస్ వస్తే మన ఛానల్లో ఎప్పుడూ ఒక వీడియో రెడీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేశారా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఆగండోయ్, మనం వాట్సాప్లో కూడా మన ఛానల్ని మున్నా వ్లాగ్స్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇచ్చున్నాను. అలాగే ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుకే కాదండి, మనం వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వము. కాబట్టి మీకు డైలీ అప్డేట్స్ చాలా తొందరగా అందించడానికి వాట్సాప్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఆ వాట్సాప్ ఛానల్ని ఫాలో కొట్టండి. కొత్త అప్డేట్స్ మున్నా వ్లాగ్స్ నుంచి అయితే తెలుసుకోండి.